భుజాలు తడుకొని ఇది ఎట్లాగూ కేసీఆర్ గారి మీద ఏం తేల్చలేం, ఏదో ఒక తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజమని నమ్మించాలని చెప్పి ఇవాళ ఒక లీకేజ్ ఇచ్చి ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా పెట్టించి దుర్మార్గమైన రాతలు రాయించి ఛత్తీస్గఢ్ పౌర ఒప్పందంతో 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. 6,000 కోట్ల రూపాయల నష్టం కాదు, 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అన్ని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. అందులో రాసిన రోతరాతలు ఏంది? 6,000 కోట్ల నష్టం. ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసిండు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడినరు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్లు దుర్వినియోగం ఎట్లయితే? ఏంది అసలు దీంట్లో? అంటే వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా, వాళ్ళ మైండ్లకు చైతన్యం లేదనా, ఏందన్నట్టు? ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడిండ్రు? ఛత్తీస్గఢ్ ఇస్తానన్న రోజుకు 1000 మెగావాట్ల కరెంట్ ఇయ్యక మధ్యలో అప్పుడప్పుడు 500 మెగావాట్లు, 700 మెగావాట్లు, 300 మెగావాట్లే ఇచ్చింది. ఆ ఇస్తానన్న రోజు నాడు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే ₹3.90 మీరు బయట ₹5, ₹6 పెట్టి కొన్నదానికి వ్యత్యాసం ₹3 ఉంది కాబట్టి అది నష్టమైంది అని మాట్లాడింది. ఓకే, మీ మాట ప్రకారమే. ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు, ఒక యూనిట్ కూడా తీసుకోవాల్సింది కాకుండా అని మాట్లాడుతున్నారు. మరి తీసుకున్న 17,000 మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది 7,000 కోట్లు అయితే, ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చుకోకపోతే ఆ 17,000 మిలియన్ యూనిట్లు ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా, ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా. దాని మీద ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు? నార్త్ నుంచి సౌత్కి వచ్చిన గ్రిడ్కు మనకు అట్లా వాటానే లేకపోతే ఇవాళ ఇంకా చీకట్లనే ఉండేది కదా.